అన్న ఎట్లా చూస్తారు నిజంగా బీసీల కంటే బీసీలకి పెద్దపీట వేస్తా అని చెప్పినట్టు ముఖ్యమంత్రి ఇవాళ ఇంత యథేచ్ఛగా జరిగినట్టు సంఘటన ఎందుకు స్పందించలేదు దీనిపైన ఏం చెప్తారు? ఇవాళ చాలా దుర్మార్గము. మొన్న 29వ తారీఖు నాడు ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మరి చివరి రోజు ఆ రోజు నామినేషన్స్కి మరి ఆ రోజు నామినేషన్ వేయడానికి కోసము మరి తిప్పర్తి మండలము నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలము ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో విద్యాధికురాలైనటువంటి నాగలక్ష్మి అనే ఒక అమ్మాయి మరి తను నామినేషన్ వేయడం కోసం ప్రయత్నం చేస్తే అది గిట్టనటువంటి ఏదైతే సందీప్ రెడ్డిని వెంకటరెడ్డిని మరి యునానమస్గా గెలిపించుకోవాలని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాకీదు దారి చేయడం జరిగింది. తాకీదును జారీ చేస్తే ఆ శాసనాన్ని జారీ చేస్తే అతను రాజు కాబట్టి అందరూ కూడా పాలితులం కాబట్టి మేమంతా కూడా దాన్ని పాటించాలని చెప్పేసి వెంకటరెడ్డి యొక్క మరి ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని మరి నిరాకరించినందుకు ఆ తాకీదుల్ని లెక్క చేయనందుకు మరి మొత్తం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందీప్ రెడ్డిని మిగతా వెంకటరెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా పంపించి మరి పాశము లింగారెడ్డిని పంపించి మొత్తం కూడా అక్కడ ఆయన ఏదైతే యాదగిరి యాదవ్ని మన నకరేకల్లో ఆయన స్కూల్ నడుపుకుంటూ స్కూల్లో పిల్లల్ని చదివించుకుంటూ ఆయన అక్కడ నివసిస్తుంటే అతన్ని కిడ్నాప్ చేసి ఇడ్లీ సెంటర్ దగ్గరికి పిలిపించి ఆయనతో మాట్లాడమని చెప్పేసి మాట్లాడేది ఉందని చెప్పి పిలిపించి అతన్ని బలవంతంగా కిడ్నాప్ చేసి మొత్తం కూడా హైదరాబాద్ దగ్గరికి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ తిప్పి మరి ఫారెస్ట్కి తీసుకెళ్ళి అతని బట్టలు ఇప్పి చాలా దుర్మార్గంగా బట్టలు ఇప్పేసి అతన్ని విపరీతంగా చితకబాదుతూ అతన్ని మరి మందు తాగించి మరి దాంట్లో మూత్రం పోసి స్వయంగా వాళ్ళ మూత్రం పోసి తాగిపిస్తూ అరే గొల్ల కుక్క అరే నువ్వు మాకు వ్యతిరేకంగా నిలబడతావురా ఇది మా రాజ్యం రా మా వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నాడు మా రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం కొనసాగుతుంది మా కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎట్లా పోటీ చేస్తావురా అని చెప్పేసి బిడ్డ నువ్వు ఖచ్చితంగా విడ్రా చేసుకో లేకపోతే గతంలో విజయరెడ్డిని మేము హత్య చేసినాము విజయరెడ్డి గతే నీకు పడుతుందని చెప్పేసి మరి తీవ్రంగా మరి దుర్భాషలు ఆడుతూ చిత్రహింసలు గురి చేస్తూ బెదిరించడం జరిగింది.